ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. మూలా నక్షత్రము, అలాగే 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందికి వస్తుంది. మీకు గురువు సప్తమంలో ఉన్నారు, రాశాధిపతి, చతుర్థాధిపతి. దీని మూలంగా మీకు మంచి జరిగే అవకాశం 100% సక్సెస్ఫుల్గా ఉంది. మాతృమూర్తి సహాయం ఉంటుంది. మీకంటూ సెల్ఫ్ థాట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. కాకపోతే శుక్రునితో కలిసి ఉన్నాడు. మీకు శుక్రుడు 6వ ఇంటి లాభాధిపతి. అంత సక్సెస్ఫుల్గా 8th హౌస్లో ఉన్నప్పటికీ కూడాను కొన్ని మధ్యలో ఇబ్బంది పడతారు. స్త్రీల మూలకంగా మీరు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చిన్న గొడవలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయ్యే అవకాశం, స్త్రీ పురుషార్థులు ఇద్దరు కూడాను అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. సంతాన భాగ్యాల కోసం మీరు ఎదురు చూసేవారికి సంతాన యోగం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. అలాగే వాహనాలు పర్చేజ్ చేయాలనుకునే వారికి ఈ పీరియడ్లో పంచమంలో కేతు చతుర్థం నుండి 11లోకి 11వ తేదీ కుజుడు మీకు పంచమ క్షేత్రంలోకి వస్తాడు. ఆ టైంలో వాహన యోగం మీకు అంత మంచిది కాదు ఆ టైంలో. ఎందుకంటే మీకు ఆ ఏళ్ళనాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ప్రబలంగా ఉంది. దీని మూలంగా మీరు అనుకున్నటువంటి ఈ యొక్క వాహన యోగాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోండి. ఈ ఈ మంత్ ఎండ్ నుంచి, మే నెల ఎండ్ నుంచి కొంచెం మీకు కొన్ని గ్రహాలు మారడం మూలకంగా ఆ టైంలో మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు మీరు అనుకున్న కోరిక రీచ్ అయ్యే అవకాశం సక్సెస్ఫుల్గా గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుర్రాశి వారికి శని భగవంతుడు అర్ధాష్టమ శని కాబట్టి ఒకసారి శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే జాతకం చేసుకుంటే మీకు పరిహారాలు, సూక్ష్మ పరిహారాలు, విష్ణు సహస్రనామంలో ఏ నామాన్ని ఉచ్చరిస్తే మీకు ఏ సమస్య తీరుతుంది అన్నది జాతకంలో చూసి నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని చూసి మీరు చాలా వరకు ఆలోచించి జాతకం చూయించుకోవాలి, పరిహారాలు చేయించుకోవాలి. పెద్ద రాజులు, గురువులు కూడాను మనకు సనాతన ధర్మమైన ఈ దేశంలో సనాతనమైన పద్ధతులలో ఎప్పటి నుంచో ఋషులు వాళ్ళే చేస్తారు. హోమాలు అన్నీ వాళ్ళు చేస్తున్నారు, మనమెంత. కాబట్టి మీరు ఈ యొక్క హెల్త్ విషయంలో ధనుర్రాశి, ధనుర్లగ్నం వారు ఒకటి మీకు పెట్టుకోవాలి. మనకు పురోహితులు ఉన్నారు. ఈ యొక్క ఇక్కడంతా విభూది పూసేస్తారు. అలాగే వైష్ణవులు అయితే తిరునామాలు పెడతారు. అలాగే భుజాలకి పూస్తారు. అలాగే గొంతు దగ్గర, హృదయంలోనూ, బొడ్డుకి బట్ట కట్టేస్తారు విభూది పెట్టి, అదే వడ్డానంలాగా. నెక్స్ట్ వడ్డానం కింది ప్లేస్లో మొలతాడు ఉంటుంది వాళ్ళకి. ఇవి ఎనర్జీ పాయింట్స్. ఈ ఎనర్జీ పాయింట్స్ దగ్గర ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఇవన్నిటి మీద పడ్డ సన్ రేసెస్ ఏవైనా ఉంటే అది నెగటివ్ ఇన్ఫెక్ట్ అనేది లాగుతుంటుంది. సొసైటీలో మనకు ప్రకృతిపరమైన ఆది భౌతిక, ఆది ప్రాకృతిక, ఆది దైవిక దోషాలు అనేటివి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పూజలు చేయకపోతే ఆది దేవత అంటే వాళ్ళకి ఎనర్జీ సరిపోక పూజలు చేయకపోతే అటు మనం ఎక్కువ కష్టాలు పడతాం. అలాగే ప్రకృతికి పూజించకపోతే ప్రళయకాలంకంగా ఇప్పుడు చూస్తున్నామంతా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది దైవాన్ని పూజించకపోతే ఇలాంటి అదే మనం అక్షరాల మనకు సత్యం అవుతుంది. అందుకని మనకు పూజలు చేసేటప్పుడు గమనించండి. ఆది దైవిక, ఆది ప్రకృతిక, ఆది దైవిక అనేది మనకు చాలా
క్లియర్గా ఆ మంత్రం చెప్పి పూజ చేస్తారు. ఇక్కడ విభూది ధరిస్తారో బొట్లు పెట్టుకుంటారో నాకు అనవసరం. ఈ ప్లేస్ ఇక్కడి నుంచి ఈ ప్లేస్ వరకు వాళ్ళు ఎలా నామాలు పెట్టారు ఇంతవరకు, అలాగే ఇట్లా అడ్డనామాలు వైష్ణవ శైవులైతే ఇక్కడ కంఠస్థానము, హృదయ స్థానము, నాభి స్థానము, నాభి కింద పెద్దడు కింద స్థానము, ఇలా ప్రతి చోట మీరు ఎనర్జీ పాయింట్స్ దగ్గర బొట్టు పెట్టారంటే మీకు రోగశుద్ధి తగలకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటారు. దైవికమైనటువంటి శక్తులు మీ శరీరంలో చాలా ఉత్సాహంగా పనిచేసి మీ లైఫ్ అంతా సెట్ చేసేస్తారు. స్వస్తి.